Hi guys, welcome back to our channel, Neelu's Home and Interiors. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇందులో 1150 SFT ఏరియా కలిగి ఉన్న ఇంటీరియర్ వర్క్ చేసామండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. చూడండి ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది, మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్. అండ్ ఇక్కడ ఒక చిన్న షూ ర్యాక్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇటువైపు కూడా మనం షూ ర్యాక్ ఇచ్చాము. ఇందులో మొత్తం స్టోరేజ్ అనేది ఇచ్చాము అనమాట. అండ్ దీని తర్వాత మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో రండి. సో ఇదంతా హాల్ అండి, పెద్ద లాంగ్ హాల్. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ యూనిట్ అనేది మనం లివింగ్ రూమ్లో చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే టీవీ డిజైన్ చూస్తే చూడండి, ఇక్కడ మనం ఎల్ షేప్లో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఇక్కడ డిజైన్ ఇచ్చాము. పెద్ద డోర్, ఇది లాంగ్ డోర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం మొత్తం కూడా లోవర్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా లామినేట్ ఫినిష్ అనమాట, హై గ్లాసీ ఫినిష్. లైట్ కలర్, వుడ్ కలర్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ ప్యానల్ మీద చూసుకుంటే మనం మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వెనక నుంచి మనము ఇండైరెక్ట్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. అదే ఈ లివింగ్ రూమ్లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడంతా కూడా ప్రొఫైల్ లైటింగ్తో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్రొఫైల్ లైటింగ్. ఈ మధ్య ఇది ట్రెండ్ అండి. సో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ అయిపోయాక మనకి ఇదే లివింగ్ రూమ్లో మీకు ఒకటి చూపించాలండి. ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ డిజైన్లో ఇక్కడ మనం ఈ చివరన 8 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనం కర్టెన్ రాడ్కి ప్రొవిజన్ ఇచ్చామండి. అంటే ఇక్కడ లాంగ్ కర్టెన్స్ వేసుకోవడానికి ప్రొవిజన్ వచ్చింది. లాంగ్ కర్టెన్స్ వల్ల మనకి ఇల్లు లగ్జరీగా కనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్య ట్రెండ్ అండి, లాంగ్ కర్టెన్స్ పైనుంచి కింద వరకు వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే హాల్లో మనకి ఇక్కడ బీమ్ అనేది బయటకు రావడం వల్ల మనకి ఇది క్లోజ్ చేయటం వల్ల ఇది లుకింగ్ వచ్చిందండి. ఇక్కడ చూస్తే మొత్తం కూడా కవర్ చేసేసాం బీమ్ని. దానికి లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. రూమ్లో చూసుకుంటే పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ పూజా మందిరం సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ వన్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లోవర్ డిజైన్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ పూజా మందిరం చూడండి, ఫుల్ టు ఫుల్ మనం పూజా మందిరం ఇచ్చాము. ఇదంతా కూడా టఫ్ అండ్ గ్లాస్ విత్ డిజైన్ అండి, ఇచ్చింగ్ డిజైన్ ఇచ్చాము. అండ్ గ్లాస్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేశాము. ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకి ఓంకారం విత్ ఇచ్చింగ్ డిజైన్ గ్లాస్ మీద ఇవ్వడం జరిగిందండి. జనరల్లీ మనం పీవీసీ షీట్ మీద సిఎన్సి చేస్తాము, అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్గా చేసాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న దేవుడు ఈ బొమ్మలు పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. బాటంలో స్టోరేజ్ ఇచ్చాము విత్ ప్రసాదం ప్లాంక్. దీంతో ఈ పూజా మందిరం కంప్లీట్ అయిందండి. టోటల్ వైట్ అండ్ వైట్లో ఇచ్చాం పూజా మందిరం ఇన్సైడ్. పూజా మందిరం అయిపోయాక మనం ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఇందులో అన్ని గ్రాసరీస్ అన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్యాంట్రీ యూనిట్ అయిపోయాక మనకి కిచెన్ ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈ కిచెన్లో కూడా చూసుకుంటే మొత్తం కూడా అక్రిలిక్ ఫినిష్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిష్ అనమాట. ఓకే, దానికి ఇక్కడ మనం క్రాకరీ యూనిట్, స్మాల్ క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. కింద నుంచి మనం ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. పైన వుడ్ ప్యానలింగ్ చేసి కింద వచ్చేసి మనం అక్రిలిక్ ఫినిష్ అనేది ఇచ్చాము. దానికి లైటింగ్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ కిచెన్లో చూసుకుంటే మనకి ప్యారలల్ కిచెన్ అంటారు దాన్ని. ఈ ప్యారలల్ కిచెన్లో చూసుకుంటే మనం ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. చిమ్నీ పక్కన మనం సైడ్ స్టోరేజెస్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ మనం డైలీ యూసేజ్ ఐటమ్స్ కొరకు ఇక్కడ బాక్స్ రెడీ చేసాము. అండ్ ఇక్కడ ఆర్ఓకి సంబంధించిన యూనిట్ పెట్టుకోవడానికి కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న 2 ఓపెన్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ప్యారలల్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇట్లా కవర్ చేసాము. పైన 3 సైడ్స్ కూడా మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇవ్వడం వల్ల ఈ కిచెన్లో ఫుల్గా మనం యూజ్ చేయటం జరిగింది మొత్తం స్టోరేజ్. అండ్ కింద ఇక్కడ చూసుకుంటే మనం విక్కర్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేసామండి, ఆనియన్కి సంబంధించినవి పెట్టుకోవచ్చు. అండ్ దాని ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ కౌంటర్ కింద చూసుకుంటే మనం ఇక్కడ
ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ విత్ ప్లేట్ సపరేటర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ ఎస్ఎస్ బాటిల్ పుల్అవుట్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ కార్నర్లో చూసుకుంటే కట్లరీకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ట్యాండమ్ సెటప్ ఇచ్చామండి. దీంతో కిచెన్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం డైనింగ్ ఏరియా చూద్దాం రండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదనమాట. ప్లేస్ లేకపోవడం వల్ల మనం క్రాకరీలో బాటమ్ యూనిట్ చేయలేదు. ఓన్లీ హెడ్ లెవెల్ యూనిట్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ సెంటర్లో మనం లిఫ్ట్ టాప్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ దీని తర్వాత ఇక్కడ మనం ఇక్కడ సైడ్ వేసిన ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్కి అప్పుడు ప్లేస్ రావడం వల్ల హ్యాపీగా ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నారు. ఇక్కడ మనం ఒక వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము. బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్లెయిన్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇందాకట్లాగానే మనం ఇక్కడ కర్టెన్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. టాప్ నుంచి బాటమ్ వేసుకునేలాగా. అంటే ఇక్కడ మొత్తం కూడా ఫ్రెంచ్ విండో వచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటే ఆ కర్టెన్ లాంగ్ కనిపిస్తే చాలా లుక్ వస్తుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే మాస్టర్ బెడ్రూమ్ డోర్ డిజైన్ చూస్తే టీ పట్టీతో డిజైన్ ఇచ్చాము. అండ్ దీంట్లో నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించేది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇక్కడ సింపుల్గా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా మనకి విండో రావడం వల్ల ఇక్కడ కూడా మనం కర్టెన్ రాడ్కి ప్రొవిజన్ ఇచ్చాము, లాంగ్ కర్టెన్ వేసుకోవడానికి. అండ్ ఇదే రూమ్లో మనం ఇక్కడ అరిస్టో గ్లాస్తో ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. టాప్ టు బాటమ్ ఇలా సింగిల్ స్లైడ్ ఉంటుందన్నమాట. అరిస్టో అంటే ఇదంతా గ్లాస్ అండి, లామినేషన్ కాదు. అండ్ మనం ఇన్సైడ్ చూసుకుంటే మనం మొత్తం కూడా ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఒక్కొక్క పార్టీషన్లో కూడా సింగిల్ డ్రా ఇలా ఇవ్వడం జరిగింది, పెద్ద డ్రా, సో దట్ అన్ని ఐటమ్స్ అందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లాఫ్ట్ స్టోరేజ్ అనేది చిన్నది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇది మాత్రం వుడ్తో రెడీ చేసాము. ఇది మాత్రం గ్లాస్ అనమాట, అరిస్టో గ్లాస్. అండ్ ఇందులో డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. డ్రెస్సింగ్ యూనిట్లో మనం ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ డోర్ మీద మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం అరిస్టో యూజ్ చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి. చూస్తే ఇక్కడ మనం పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అరిస్టో గ్లాస్ డిజైన్ ఇచ్చాము. చూడండి, ఇక్కడ లావెండర్ కలర్తో అరిస్టో గ్లాస్ ఇచ్చాము. చూడండి ఎంత లుక్ వచ్చిందో. విత్ ఇదంతా రోజ్ గోల్డ్ ప్రొఫైలింగ్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ కూడా మనం లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.